శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఇప్పుడు మేము చెప్పబోయే రాశి చక్రంలోని ఈ 3 రాశుల జాతకులకు లక్ష్మీనారాయణ యోగం కారణంగా వీరికి మరో 24 గంటల్లో మహర్దశ పట్టబోతూ ఉంది. ఇక ఈ 3 రాశుల వారి ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మి స్వయంగా వీళ్ళ ఇంటిలోకి రాబోతూ ఉంది. ఇక వీరికి ఉండేటటువంటి ఏవైనా అప్పుల బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఏ బాధలు ఉన్నా కూడా అవన్నీ కూడా మరో 24 గంటల్లో వీరికి లక్ష్మీనారాయణ యోగం కారణంగా ఆ సమస్యల నుండి వీరు ఖచ్చితంగా బయటపడతారని పండితులు తెలియజేస్తున్నారు. మరి రాశి చక్రంలోని ఈ 3 రాశుల జాతకులకు లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా మహర్దశ పట్టబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక గోచారంలో ప్రతి ఒక్క గ్రహం ప్రతి నెలలో రాశులను మారుస్తూ ఉంటుంది. ఇక ఈ గ్రహాల యొక్క రాశి మార్పుల కారణంగా ప్రస్తుతం తులారాశిలో గోచారంలో అతి ముఖ్యమైన 2 గ్రహాలు అనేవి సంచారం కొనసాగించాయి. ముఖ్యంగా గ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడు, అలాగే గ్రహాల రాజకుమారుడైన బుధుడి యొక్క సంయోగం అనేది తులారాశిలో ఏర్పడింది. ఇక దీని కారణంగా ఈ 2 అతి ముఖ్యమైన గ్రహాల సంచారం వల్ల శక్తివంతమైన లక్ష్మీ నారాయణ రాజయోగం అనేది ఏర్పడింది. ఇక దీని కారణంగా ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 3 రాశుల వారికి మహర్దశ పట్టబోతుంది. ఇక అందులో మొట్టమొదటి రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు 9వ స్థానంలో అంటే తులరాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వీరికి మహర్దశ పట్టబోతుంది. అంటే మహర్దశ అంటే మామూలు మహర్దశ కాదు. వీరు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి. వృత్తి కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఏ పనులు చేసినా కూడా ఆ పనుల్లో వీరు సక్సెస్ను సాధిస్తారు. అధికమైన ఆర్థిక లాభాలను సంపాదించుకుంటారు. ఇక ముఖ్యంగా ఎవరైతే కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలని ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో వారు కోరుకునే పెద్ద పెద్ద ప్రభుత్వ కాంట్రాక్ట్లు లభిస్తాయి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్న ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో సానుకూల ఫలితాలు అందుకుంటారు. వీరి యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇక ముఖ్యంగా ఇక కుంభరాశి వారు ఈ లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వీరి యొక్క కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇక ఎప్పటి నుంచో వీరు ఎదురు చూసిన అతి ముఖ్యమైన పనులన్నీ కూడా ఇప్పుడు వీరికి ఆ పనులను చేపడతారు. ఆ పనులను ఏ విఘ్నాలు లేకుండా పూర్తి చేసుకుంటారు. గతంలో ఆగిపోయిన డబ్బులు వీరి చేతికి అందుకుతాయి. ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. సంఘంలో, సమాజంలో గౌరవం మర్యాద లభిస్తుంది. ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా మహర్దశ పట్టుకొని వీరు మహర్జాతకులుగా ఒక వెలుగు వెలుగుతారు. ఇక లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న 2వ రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి దశమ స్థానంలో అంటే పనుల స్థానంలో లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వీరు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రొఫెషన్లకి ఏ పనులు చేస్తున్న వారికి, ముఖ్యంగా వ్యవసాయదారులకు, కాంట్రాక్టులకు, వృత్తి నిపుణులకు మంచి చేతి నిండా పని లభిస్తుంది. ఆ పనుల ద్వారా వీరు డబ్బులను బాగా సంపాదిస్తారు. గతంలో వీరు చేయలేము అనుకున్న పనులను ఇప్పుడు అతి సులభంగా పూర్తి చేస్తారు. వీరి ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీని కారణంగా వీరు మంచి మంచి పనులను చేపడతారు. ఇక ముఖ్యంగా ఎవరైతే పెళ్ళిళ్ళు కావాలి అని బాధపడుతున్నటువంటి మకర రాశి వారికి వీరు కోరుకునే మంచి మంచి పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు జరుగుతాయి. ప్రేమికులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వారి ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుంది. ఇక పెద్దలను ఒప్పించి కూడా ప్రేమికులు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇక ఇప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ మకర రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వీరికి సంతానంలో ఒక శుభవార్త వింటారు. కెరీర్ పరంగా మంచి స్థాయికి అందుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. దీని కారణంగా వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక వీరు ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఇక లక్ష్మీ నారాయణ రాజయోగం కారణంగా మహర్దశ పట్టుకోబోతున్న 3వ రాశి తులారాశి. ముఖ్యంగా స్వస్థానంలోనే సూర్యభగవానుడు అలాగే బుధుని యొక్క సంచారం కారణంగా వీరికి ఈ లక్ష్మీ రాజయోగం అనేది ఏర్పడింది. దీని కారణంగా పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి. చేసే ప్రతి పనుల్లో కూడా విజయాలను సాధిస్తారు. వీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ను అందుకుంటారు. సమాజంలో పేరున్న వ్యక్తులు పరిచయం అవుతారు. వారి ద్వారా కూడా వీరు
ఆర్థిక లాభాలను పొందుకుంటారు, గౌరవాన్ని అందుకుంటారు, జీవితంలో అద్భుతమైన విజయాలను సాధించి తీరుతారు. ఇక ముఖ్యంగా భార్యాభర్తల యొక్క బంధం బలపడుతుంది. అంటే గతంలో వీరికి ఏమైనా భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు ఉంటే అవి దూరమైపోతాయి. వారి యొక్క దాంపత్య జీవితంలో మాధుర్యం నిండి ఉంటుంది. సంతోషంగా కుటుంబాన్ని నడుపుతారు. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది. ఇక ముఖ్యంగా తులారాశి వారు వీరు ఏమైనా ఇప్పుడు కొనుగోలు చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా కొనుగోలు చేస్తారు. వీరి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కూడా చేస్తారు. ఇది ఏమైనప్పటికీ కూడా లక్ష్మీనారాయణ రాజవం కారణంగా ఈ 3 రాసుల వారు మహర్జాతకులుగా ఒక వెలుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.